బంగ్లాదేశ్లో సంవత్సరాల క్రితం మొదలైన ఈ పొలిటికల్ అన్రెస్ట్ ఏదైతే ఉందో అక్కడ ఇంకా హింసాత్మకంగా మారింది. ఇంటరిం ప్రభుత్వం అక్కడ ఈ హింసల్ని ఆపలేకపోతోంది. భారతదేశం న్యూఢిల్లీలో ఉన్న బంగ్లాదేశ్ హై కమిషన్ ఆఫీస్ ఎదుట బంగ్లాదేశ్లోని మైనారిటీస్ హక్కులకు సంబంధించి, మైనారిటీస్ పైన జరుగుతున్న అటాక్స్ సంబంధించి ప్రొటెస్టులు కూడా స్టార్ట్ అయ్యాయి. బంగ్లాదేశ్ హై కమిషన్ ఆఫీస్ ఏదైతే ఢిల్లీలో ఉందో బంగ్లాదేశీ వీసాలు ఇవ్వటం నిరవధికంగా ఆపేసింది. అంతేకాదు బంగ్లాదేశ్ యొక్క దౌత్యవేత్త ఎన్వాయ్ని కూడా పిలిచి భారత ప్రభుత్వం మైనారిటీస్ పైన జరుగుతున్న అటాక్స్ ఏదైతే బంగ్లాదేశ్లో జరుగుతున్నాయో వాటిని తీవ్రంగా ఖండించిందనమాట. అంతేకాదు ఇండియన్ డిప్లొమాటిక్ మిషన్స్ ఏవైతే బంగ్లాదేశ్లో ఉన్నాయో వాటిని కాపాడాలని కూడా బంగ్లాదేశ్కు ఇండియా హితవు పలికింది. ఇక్కడ మనం గమనిస్తే కనుక గత 3-4 రోజులుగా బంగ్లాదేశ్లో మైనారిటీస్ పైన అటాక్స్ ఎక్కువ పెరిగిపోయాయి. అంతేందుకు గత సంవత్సరాల కాలంగా దాదాపు 2000 అటాక్స్ బంగ్లాదేశ్లో మైనారిటీస్ పైన జరిగాయన్నమాట. రీసెంట్గా దీపు చంద్రదాస్ అనే ఒక గార్మెంట్ వర్కర్ ఎవరైతే ఈ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడో ఆ వర్కర్ని లించ్ చేసి అంటే అతనికి నిప్పంటించి చంపేశారనమాట. దానికి అతను బ్లాస్ఫెమీ చేశాడని చెప్పి అంటే దైవదోషం చేశాడని చెప్పారు. కానీ దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏవీ లేకుండానే అతన్ని నిప్పంటించి చంపేశారు. ఇది చాలా దారుణం అని చెప్పి బంగ్లాదేశ్లో మైనారిటీస్కి అసలు భద్రత లేదని చెప్పి కూడా అక్కడ చాలా మంది అభిప్రాయపడుతున్నారు. నిన్న మైనారిటీస్ చెందిన లీడర్స్ కానీ పీపుల్ కానీ బంగ్లాదేశ్లో ఒక హ్యూమన్ చైన్ ఫామ్ చేసి ఏదైతే అటాక్స్ జరుగుతున్నాయో మైనారిటీస్ పైన అటాక్స్ జరుగుతున్నాయో వాటిని పూర్తిగా ఖండించారనమాట. ఇవన్నీ ఒక పక్కన జరుగుతుంటే మరో పక్క బంగ్లాదేశ్లో మీడియా స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందనమాట. ప్రెస్ పైన జర్నలిస్టుల పైన అటాక్ జరుగుతున్నాయి. ప్రెస్ మీడియా హౌసెస్ యొక్క బిల్డింగ్స్ కూడా తగలబెడుతున్నారు. డైలీ స్టార్, ప్రథమ్ ఆలో ఈ డైలీ న్యూస్ పేపర్స్ యొక్క బిల్డింగ్స్ కూడా తగలబెట్టి జర్నలిస్ట్ని కూడా అటాక్ చేస్తున్నారనమాట. రీసెంట్గా బంగ్లాదేశ్లో ఒక స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హదీ హత్యకు గురయ్యారనమాట. అయితే ఆయన ట్రీట్మెంట్ కోసం ఆయన సింగపూర్ తీసుకొచ్చారు, ఆయన చనిపోయారు. గత సంవత్సరం యాంటీ హసీనా ప్రొటెస్ట్లో ఆ స్టూడెంట్ లీడర్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు బంగ్లాదేశ్లోని ఇంటరిం ప్రభుత్వం ఎవరిని కాపాడలేకపోతుంది, ఎవరికి న్యాయం చేయట్లేదని చెప్పి ఆ స్టూడెంట్ లీడర్ యొక్క గ్రూప్ ఇంక్విలాబ్ మాంచో అనే గ్రూప్ ఇప్పుడు బంగ్లాదేశ్లో ప్రొటెస్టులు చేస్తుందన్నమాట. మా లీడర్ చనిపోయినందుకు, మా లీడర్ హదీ చనిపోయినందుకు మాకు జస్టిస్ తొందరగా జరగాలని చెప్పి, లేకపోతే ఇంటరిం ప్రభుత్వం ఉండొద్దని చెప్పి కూడా వాళ్ళు ప్రొటెస్టులు చేస్తున్నారు. అయితే బంగ్లాదేశ్లో 2026 ఫిబ్రవరి 12 ఎన్నికలు జరపనున్నట్లు ఇంటరిం ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎన్నికలు న్యాయపరంగా జరుగుతాయా, సత్వరంగా జరుగుతాయా, ఆ ఎన్నికలు ట్రాన్స్పరెంట్గా జరుగుతాయా లేదా అనేది పెద్ద ప్రశ్న.